శరీరాన్ని అంటే వెన్నుపూస నిటారుగా పెడితే మన తల నుంచి కాళ్ళ దాకా ఆజ్ఞాచక్రం అనేది రిలీజ్ అవుతుంది. ఆ ప్రాణాయామం అనేది దానికే చేస్తారు. అంటే మనం ఇప్పుడు దాకా బయట నుంచి చూసినవి అన్ని పోవడానికి ఈ యొక్క ప్రాణాయామం. ఓం భువో ఓం భువః ఓం శువః ఓం మహా ఓం జనః ఓం సత్యం వస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. మీ అందరికి కూడా గాయత్రి మంత్రం తెలిస్తే చెప్పుకోండి. ఓ ముందుగా ఓంకారం ఓ सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। श्रीराम राम रामेति रमे रामे सहस्रनाम तत्तुल्यं सर्वमङ्गलमाङ्गल्ये शिवे शरण्ये त्र्यम्बके ओम ऐं प्रेम श्रीमात्रे नमः। ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కోపం ఉన్నప్పుడు ఈ ఓంకారం మూడుసార్లు చెప్పి గాయత్రి మంత్రం చెప్పండి. ఇది ఒక అద్భుతమైన మెడిసిన్. ఖచ్చితంగా మీరు అందరూ చక్కగా కూల్ అయిపోతారు. ఇది ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి కూర ఉప్పు లేదన్నా కారణంగా కోపం వస్తుంది కాబట్టి అమ్మ రెడీ చేసుకున్నారా? గోత్రం ఉన్నాయి కదా కుంకుమ చేతిలో వేసుకుని చక్కగా కాపిట్న నుదిట్న కంఠానికి నాలుగుచ్చికి మాతృస్థానం అంటే పొట్ట పొట్టు పెట్టుకోండి. ఆ తర్వాత గంధం తీసి గడ్డం మీద చేతి గాజులకి చేతి మణికట్టు మీద పెట్టుకోండి. అదే కర్ణాధారంగా అనుకోండి. మా దయచేసి అందరూ కూడా మొక్కండి కానీ గంట పట్టండి ప్లీజ్. కుంకుమార్చన అవుతుందమ్మా. కూర్చోండి, మీరు కూడా కూర్చోవచ్చు. లేకుంటే కూర్చోండి చక్కగా. ఏమైపోయి అమ్మవారిని చూసి ఆచరణ చేయకండి. అందులో కాస్త రెండు అక్షతలు వేసి ఒక పువ్వుతో శ్రీ రాయండి. శ్రీ తెలుగులో శ్రీ కలశమకే విష్ణు కంటే రుద్రాసమాసత మూలే తత్రత్వ బ్రహ్మ మధ్యమాతృ వినాశన కుక్షోదసాగర సర్వే సప్తద్వీపం సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్మణ అంగత్య సహిత పూజాం కరిష్యే. ఆ యొక్క పుష్పంతో నీళ్ళలో శ్రీ అని రాయండి. రాసిన తర్వాత 5 సార్లు కలపండి. గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధం గురు. ఈ యొక్క 7 నదులు కూడా మీ యొక్క కలశంలో ఉన్నాయని భావన చేస్తూ సంప్రోక్ష ఆ పుష్పంతో మీ దగ్గర ఉన్న దేవుడి పైన పూజా ద్రవ్యం పైన చిలకరించండి. దేవం సంప్రోక్ష పూజా ద్రవ్యం సంప్రోక్ష. ఇప్పుడు మీ పైన చదవండి. ఆత్మానంద శిరసి 3 సార్లు పుండరీకాక్ష 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 అనుకోండి. అలా 2 అక్షంతల చేతిలో పట్టుకొని చక్కగా ఒకసారి గణపతిని చూస్తూ అమ్మవారిని కూడా చూస్తూ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మాతా త్రిశక్తి స్వరూపిణి దేవత సహిత శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి సంపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధ్యర్థే విశేషతః నిజ జ్యేష్ఠ మాసే పంచమే తిథాయాం శుక్లపక్షే
భృగువాసరే శ్రవణా నక్షత్రయుక్త విశేషతః శ్రీ మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర పరమేశ్వర జమదగ్ని మహారాజ పరమేశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యర్థే కులదేవత గ్రామదేవత ఇష్టదేవత ఆనుకూలత ఫల సిద్ధ్యర్థే విశేషతః పశుభూ మహోత్సవ సందర్భేన అష్టలక్ష్మి సహిత రేణుకా మాత కుంకుమార్చనం పూజా కరిష్యామి అఖండలక్ష్మి దినదినాభి వృద్ధ్యర్థం సర్వ సౌభాగ్య సుఖజీవన దాంపత్య అన్యోన్యత ఫలసిద్ధ్యర్థ నరఘోష స్థిరదోష పరిహారార్థం శ్రీ జగదాంబ సంపూర్ణ అనుగ్రహ ఫల సిద్ధ్యర్థే సంపూర్ణ ఆరోగ్య ఫల సిద్ధ్యర్థే అఖండ లక్ష్మి సంపూర్ణ దినదినాభి వృద్ధ్యర్థం విశేషతః సామూహిక కుంకుమార్చనం కరిష్యే. ఏమైనా కోరుకుంటే చెప్పుకోండి. హ్యాపీయా? మహాగణపతి పూజ కలిస్తే గణపతి 2 నక్షత్రాలు వేయండి. ఓం గం గణేశాయ నమః అనుకుంటూ శుక్లాంబరధరం విష్ణుం దివ్యమంగళం ప్రసన్నవదనం ప్రసన్నవదనాయ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహావృషం అనేకదంత భక్తానాం ఏకదంత ఉపాస్మయే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాగణపతి దేవతా అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఓం శ్రీ ఒక నీరువేడి గణపతమైన శుద్ధోదక స్నానం. కేసరమ్మ చుక్కనీరు భూమి పైన వేయండి. మహాగణపతి మహాశుద్ధాచమయం సమర్పయామి. మళ్ళీ 2 నక్షత్రాలు వేయండి. రత్న సింహాసనం సమర్పయామి. ఆభరణం సమర్పయామి. హరిద్ర కుంకుమం సమర్పయామి. కుంకుమ కాస్త వేయండి. గంధము పసుపు వేయండి. ఓం లలాటం జమహాదేవం శంకరం హృదయం కంఠం సన్మతైస్వర ప్రోక్తం తదగ్రే పార్వతీ ప్రియంసే వరసిద్ధి వినాయక స్వామి నమః. దివ్యస్త్రముదారయామి. దివ్యస్త్రీ కుంకుమం సమర్పయామి. గంధం సమర్పయామి. దివ్యస్త్రీ అక్షతాన్ సమర్పయామి. మళ్ళా 2 నక్షత్రాలు వేసి ఒక 3 పూలు పెట్టండి. ఓం సుముఖాయ నమః, గగన్నాయ నమః, కపిలాయ నమః, గజగర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాయ నమః, ధూమ్రకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షరాన్ని సమర్పయాలి. నమస్కారం చేసుకొని లోపల దేవుని దేవుని నమస్కారం చేసుకోండి. లోపల దేవుని దూపం కూడా ఉంది. ఆ దూపం కనుకోండి. దూపం గ్రాపయామి. దూపదీప అనంతరం శుద్ధ ఆచరణీయం. చొప్పునీరు భూమిపైన వేసి మీరు పండు తీస్తే పండు, బెల్ల మొక్క తీస్తే బెల్ల మొక్క ఆ గణపతి కూడా నైవేద్యం పెట్టండి.
గణపతి చూపించి వీళ్ళందరూ చూపించండి. అఘోరేభ్యః అఘోరేభ్యః ఘోరఘోరాతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అందరూ చిత్రమా నక్షత్రం తీసుకొని అక్కడ వేస్తూ ఆత్మపరిష్ట నమస్కారం చేసి మనసులో భావన చేసుకోండి. ప్రదక్షిణ చేస్తున్నాం స్వీకరించండి. సాష్టాంగ నమస్కారం కూడా చేస్తున్నాను స్వీకరించండి. డబ్బులు కూడా వేసుకుంటున్నాను స్వీకరించండి. నక్షత్రం వేయండి. సకలం చంద్రోపదానం చేసే సకలముగా అన్ని ఉపచారాలు కూడా ఇస్తున్నాను తండ్రి స్వీకరించండి. మళ్ళీ నక్షత్రాలు చేతులు వేసుకొని ఒక పక్కనే వేసుకునే చేతులు పక్కన విడిచిపెట్టండి. అంబహీనం గ్రాహీనం భక్తిహీనం పూర్వం అయోదేవ పరిపూర్ణం తదాస్తుతే ఆయా ధ్యాన వాహనాది షోడశోపచార భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిజీ నమః. చక్కగా నమస్కారం చేసుకొని ఆ గణపతి గాడి పెట్టిన ఒక పువ్వుని తీసి జడలో పెట్టుకోండి. మనసులో చెప్పుకోండి గణపతి అనుగ్రహం ఫలసిద్ధిరస్తు. అక్కడ ఉన్న 2 నక్షత్రాలు తీసి తలపైన వేసుకోండి. స్వామి దగ్గర బొట్టు తీసుకుని మళ్ళీ ఒకసారి పెట్టుకోండి. గణపతి పూజ ఎవరైనా వెళ్తే వెళ్ళచ్చు అంటారా? ఓకే. మరో నక్షత్రం తీసుకోండి. మనం చేసేది 16 షోడశోపచార పూజలు. అమ్మవారికి ఇప్పుడు మనము 16 ఉపచారాలతో పూజ చేసుకోవాలి. మొదటిగా ధ్యానము. 2 నక్షత్రం చేతులు పట్టుకోండి. ఓ ఓం శ్రీ మహాకాయ మహాలక్ష్మి మహాసరస్వత్యే నమః. జగదాంబే నమః. ధ్యానం. అమ్మ లక్ష్మీమాత రేణుకామాత మీకు నేను ధ్యానం చేస్తున్నాను తల్లి. నా యొక్క ధ్యానాన్ని స్వీకరించమ్మా అని చెప్పి కళ్ళగద్దుకొని అమ్మవారి దగ్గర వేయండి. ధ్యానం సమర్పయామి. ఆవాహనం. ఆవాహనం అంటే అమ్మవారికి ఇన్విటేషన్ ఇస్తున్నట్టుగా భావన చేస్తూ ఉంగరపు వేలు కింద వెన్నెంట పట్టుకుని 2 చేతులు కూడా చూపిస్తూ అమ్మవారికి ధ్యానం చేసుకున్న మనస్సులో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీ లక్ష్మి యాగవేభో భవః సహస్రకలపద్మాస్త స్వస్థాంచ సుమనోహరం శాంతంచ శ్రీహరికాంతకాంతంచ భజే జగతం కృతం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. ఆవాహయామి. మీరు కూడా చెప్పుకోండి ఆవాహయామి. మళ్ళీ 2 నక్షత్రాలు వేయండి. అమ్మవారు అక్కడికి వచ్చిన భావన చేస్తూ ఇప్పుడు అమ్మవారు కూర్చోవడానికి ఆసనం ఇస్తున్నట్టుగా భావన చేయాలి. అమ్మవారికి ఎట్లా ప్లాస్టిక్ వేస్తే కాదు, రత్నము వజ్రాలు విధులుగా చేసిన సింహాసనం ఇస్తున్నాము తల్లి. స్వీకరించడానికి ఒక పువ్వు 2 నక్షత్రాలు అక్కడ పెట్టండి. ఆవా ఆవాహ అపవేదో లక్ష్మీ మన పదాన్ని యస్యాహిరణ్య విద్యేయం గామస్తం భూషా అమూల్య రత్న గణిత నిర్మలం విశ్వకర్మణ ఆసనంచ విచిత్రం శ్రీ మహాలక్ష్మి ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. నవరత్న ఖచ్చిత సువర్ణ సింహాసనం సమర్పయామి. మళ్ళీ బంగారం చేసిన సింహాసనాన్ని ఇస్తున్నానమ్మా స్వీకరించండి. కూర్చోండమ్మా అని భావన చేయండి. మళ్ళా ఒక పువ్వు 2 నక్షత్రాలు పట్టుకోండి. అశ్వపూర్ణాభామాభ్యాం హస్తినాగ ప్రబోధిని శ్రీయం దేవి భువవ్యేం శ్రీమాదేవే దుషదా పుష్పచందనా దుర్య సంయుతం జహ్నవిజాలం శంఖగర్భస్థితం శుద్ధం గుహాత్మ పద్మవాసనం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. అమ్మవారి దగ్గర వేసి ఒక చొక్క నీరు వేయండి. ఇప్పుడు అమ్మవారి పాదాలు కడుగునట్టుగా భావన చేస్తూ పాదయో పాఠ్యం అనుకోండి. మీరు కూడా హస్తయో అర్ఘ్యం. చేతులు కూడా కడుక్కోమని చెప్పుకోండి. చక్కగా గోరువెచ్చని నీళ్ళు ఇస్తున్నామా తాగు అని చెప్పి భావన చేస్తూ అమ్మవారు చూపిస్తూ మళ్ళీ కింద నీళ్ళు వేయండి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి.
ఏంటమ్మా కుంకుమార్చన? उपामहेश्वरनामयस्य सहा गृहाणां अस्मृतगोत्रोद्भवस्य जय वीरबालाजीनामयस्य दुर्गादेवीनामयस्य सहा गृहाणां कडिमेट्ल गोत्रोद्भवस्य श्रीनिवासरावनामयस्य सुरेखनामयस्य सहा गृहाणां మీరు మామ అనుకొని అమ్మ చూసి నమస్కారం చేసుకుని రెడీ చేసుకోండి. తర్వాత అమ్మవారికి స్నానం చక్కగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అంటే యాలకుల పొడి, జాజిపత్రి, తులసీ దళాలు, పుష్పరేకులు, జవ్వాది పొడిలు అన్ని కూడా వేసిన సుగంధ ద్రవ్యాలతో నీరు స్నానం తల్లి చక్కగా స్నానం చేయమ్మ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. మనస్ఫూర్తిగా మీరు అమ్మవారు అక్కడ ఉన్న భావన చేస్తూ మీరు అభిషేకం చేస్తుంటే మీ శరీరం అంతా కూడా పొలకరించిపోతూ ఉంటుంది. ఇది సత్యంగా చెప్తున్నాను, మీరు మనస్ఫూర్తిగా చేయండి, మీకు అనుభూతి వస్తుంది. శుద్ధో స్నానం కరిష్యామి. అమ్మవారు చక్కగా స్నానం చేసుకున్నారు కాబట్టి తర్వాత అమ్మవారు ఒళ్ళు తుడుచుకోవడానికి ఏదైనా ఒత్తి, కత్తితో ఉన్న ఒత్తిని ఉంటే అక్కడ పెట్టండి, లేదా ఒక పువ్వుల నక్షత్రాలు అక్కడ పెట్టేసేయండి. వస్త్రం సమర్పయామి. తర్వాత మళ్ళీ ఇంకొక పత్తి ఒత్తి పెట్టండి. అమ్మవారికి బంగారంతో నేసిన పట్టు చీరను తుడుచుకొని ఇప్పుడు అమ్మవారిని పట్టుకోవడానికి వస్త్రం ఇస్తున్నానమ్మా అని భావన చేస్తూ ఆ పత్తికి ఒత్తి చివరలో కాస్త పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక పువ్వు ఆ పత్తిని అక్కడ పెట్టేసి వస్త్రం సమర్పయామి. మీరు కూడా చెప్పుకోండి. ఉభయ మాందేవశక కీర్తిచ్చమైన సహా ప్రవధోపస్కరాష్టనే కీర్తి వృద్ధించ దధాతు మే దేహ సౌందర్య బీజం చ సదా శోభవివర్ధనం ప్రార్భజం ఆక్రమ్యజోషణం దేవి గుహ్యతం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. అమ్మవారు చక్కగా పట్టు చీర కట్టుకుంది. అమ్మవారు చీర కట్టుకున్న తర్వాత చక్కగా బొట్టు పెట్టుకోవాలి. కాస్త అమ్మవారికి గంధము కుంకుమ అక్కడ వేయండి. గంధర్వారంధురాదర్శం ఈశ్వరీయం సర్వభూతానాం కామయోగపయే ప్రియం దివ్య హరిద్ర కుంకుమాన్ని సమర్పయామి. అమ్మవారి కూడా ఆభరణాలు వేసుకోవాలి. గాజుస్తున్నానమ్మా చక్కగా 7 వారం నగరపడిస్తున్నాం కానీ భావన చేస్తూ ఒక పువ్వు 2 లక్షలు అక్కడ వేయండి. శుద్ధ భాషమాల జ్యేష్ఠమాలక్ష్మి మహావ్యహం అమూల్యమస్మృతిచ్చ సత్మ నిధులు బృహదు స్వేద వాయు కథం చేయ హచ సుగతం వరం కమలే విజయం దేవజనం స్వేద సామ. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. నానారచిత ఆభరణం సమర్పయామే. స్తోత్రం ఇస్తున్నాం అంటే మంగళసూత్రం కూడా ఇస్తున్నానమ్మా. వేసుకున్న మళ్ళా ఒక పువ్వుకి గంధం రాసి అక్కడ పెట్టండి. గంధధారాంధురాగష్టానిష్టవృక్షం గరేచన ఈశ్వరే సర్వభూతానాం తామేహోపయంద్రం శుద్ధిరం శుద్ధరూపిచ్చ సర్వమంగళ మంగళం గంధవస్తు దుర్గమ్య గంధం దేవీ ప్రతిభుజ్యతాం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. దివ్యశ్రీ స్తోత్ర గంధం సమర్పయామే. మళ్ళా కుంకుమ ఒక పువ్వునగ పెట్టేసింది. మలయాదర సంభూత వృక్షకారమోహనం సుగంధయుక్తం సుగతం చందనం దేవి గృహ్యతం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. రక్తచందనం సమర్పయామే. గంధము సింధూరం కలిపి ఒక పువ్వులో ముంచి అక్కడ పెట్టండి. సింధూర రక్త వర్తంచ సింధూర తిలక ప్రియ భక్తదత్తిమాదేవి సింధూర ప్రతిభూజితం. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. సింధూరం సమర్పయామహే. తర్వాత పువ్వులు కూడా పెట్టండి. అమ్మవారికి 2 పువ్వులు పెట్టండి జల్లో పెట్టుకున్నట్టుగా. మనస కామవాంగది వాచస్పతి మహిమహి పశునారోమణ్యస్తమై
यत्र स्वर्णविकारञ्च देवसंस्थितिग्रहं शोभनं श्रीकरञ्च भूषणं परिचितम् ओम श्री महालक्ष्मी देव्ये नमः पुष्पान् पूजयामि అమ్మవారు మెడలో వేసుకున్నట్టుగా భావన చేస్తూ కమలంతో చేసిన పుష్పమాల స్నానం స్వీకరించని చెప్పి అందులో ఒక పువ్వుకి పసుపు రాసి మధ్యలో పెట్టేసింది కట్టమైన ప్రధాభూతమయ సంతలకత్తమ శ్రీయం వాస్యమేకులే మాతరం బద్ధాని మానా కుసుమ నిర్మాణం బహశోభప్రదం పరం సర్వలోక ప్రియం శుద్ధ మాయం దేవి ప్రతివిదితం ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః పుష్పమాలం సమర్పయామి అమ్మవారికి 5 పువ్వులు ఇవ్వాలి పంచమాంగళ్య పూలు అంటారు 5 పువ్వులు పెట్టండి ఓం మహాలక్ష్మీదేవ్యే నమః అనుకుంటూ మందార పారిజాతం కేతకం కదా ఆరువ మోగరం చేవ గృహానాసో నమస్తుతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః ఓం శ్రీ మహాకాళియే నమః ఓం శ్రీ మహాసరస్వత్యే నమః ఓం శ్రీ కనకదుర్గే నమః ఓం రేణుకా మాతే నమః ఓం శ్రీ అష్టలక్ష్మీదేవ్యే నమః పంచమాంగళ్య పూజ करिष्ये पुष्पान् समर्पयामि अदङ्ग पूजा అదంగ పూజ అంటే అమ్మవారి శరీర భాగాలకు పూజ చేస్తున్నట్టుగా భావన చేస్తూ ఒక పువ్వుని ఫస్ట్ ఒక పువ్వుని 2 నక్షత్రాలు తీసుకుని ఓం చాబలాయ నమః పాదం పూజయామి తల్లి పాదాలకు పూజ చేస్తున్నాను స్వీకరించమ్మా ఓం చిజ్జలాయ నమః దానినం పూజయామి ఓం కమలాయ నమః కటిం పూజయామి కడుపు కూడా పూజ చేసి నమస్కరించడం చెప్పుకోండి ఓం సాక్షాత్గే నమః నాభం పూజయామి ఓం జగన్మాత్రే నమః జడనం పూజయామి ఓం విశ్వవల్లభాయ నమః వక్షస్థలం పూజయామి ఓం కమలవాసిన్యే నమః నేత్రయామి ఓం శ్రీయే నమః శిరం పూజయామి ఓం మహాలక్ష్మీ నమః సర్వాంగనం పూజయామి అమ్మ ఈ యొక్క శరీర భాగాలు కూడా చక్కగా పూజ చేసుకున్నాను తల్లి నాకు సర్వ సంపదను సర్వ ఆరోగ్యాన్ని సర్వ సౌభాగ్యాన్ని ప్రసాదించమ్మా అని చెప్పి చక్కగా అమ్మ నమస్కారం చేసుకుని కాస్త చేతులు 2 చేతులు కూడా అమ్మవారికి యొక్క పూజలు కాటు నమస్కారం చేసుకోండి ఓం అనందే నమః ఓం మహిందే నమః గరిమ్నే నమః లఘుమ్నే నమః ఓం ప్రోక్తే నమః ఓం పాకమ్యాయ నమః ఓం విసుదాయ నమః ఓం వశిదాయ నమః జగదాంబ తల్లినే నమః మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మాత త్రిశక్తి స్వరూపిణి దేవతాభ్యో నమః ఇప్పుడు 8 అమ్మవార్లకి పూజ ఒక 3 నక్షత్రాలు జడలు పట్టుకోండి ఓం శ్రీ ఆదిలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి రెడీనా ఓకే సుమన సవంజిత సుందరమాని చక్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయ మంజుల వాసిని వేదనతే పంకజ వాసిని దేవసు పూజిత సద్గుణ లక్ష్మి సాంగులే దేవే మధుసూదన కామని ఆదిలక్ష్మి సదపాలయ మాం ఓం ఐం హ్రీం శ్రీ ఆదిలక్ష్మీ దేవ్యే నమః ఇవకి పెట్టేసేయండి మళ్ళా ఒక 3 నక్షత్రాలు పట్టుకుని ఓం ధాన్యలక్ష్మీ నమః అనుకుంటూ ఉన్నటువంటి మనసులో ఓం ఐకల గల్మనాశనికాయ వైదిక రూపిణి వేదమే క్షీర సమద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రమదే మంగళవాయిని అంబుదవాసిని దేవగణాసిత బాధవిదే దేహే మధుసూదనగా కామే ధాన్యలక్ష్మి సదపాలయ మహ ధాన్యలక్ష్మీ నమః ధ్యాయామి నమస్కారం వేష్యామహే తర్వాత ధైర్యలక్ష్మి జయ భగవద్ని వైష్ణవభారతి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రమతే భవ భయహారి రసాపదేమోతి యథాభిలాషిత పాదయతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాదయ మాం ఓం శ్రీ ధైర్యలక్ష్మీ నమః అనుకుంటూ అక్కడ పెట్టేసేయండి మళ్ళా పట్టుకుని ఓం గజలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి జయ జయ దుర్గధనాశినిగా సర్వబలప్సదశాస్త్రమయే రథ గజ దుర్గాపదాది సమాభృత పరిజన మండిత లోకులతే హరిహర బ్రహ్మ సుభూజిత సేవ తథా పరివారణ పాదయతే జయ జయ హే మధుసూదన కామై గజలక్ష్మి రూపణ పాలయ మాం ఓం శ్రీ గజలక్ష్మీ నమః మళ్ళీ పట్టుకుని సంతానలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి అయ గణవాహిని మోహిన చక్రిని రాగ విగంధని జ్ఞానమయే గుణ గణవారిది లోకిహాసిని సర్వ సప్త భూషిత జ్ఞాననదే సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత వాదయతే జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మీ సదపాలయ నమః ఓం సంతానలక్ష్మీ నమః అనుకుంటూ అప్పుడు వేయండి తర్వాత విజయలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి జయ కమలాసిని సద్గదాజిని జ్ఞాన వికాసిని జ్ఞానమయే అనుదినమర్చిత కుంకుమ దూషర భూషిత వాసిక వ్యాఖ్యానతే కనకధార స్థుతి వైభవ మందిర శంకర దేశక మాన్యపతే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదాపాలయ మాం ఓం శ్రీ విజయలక్ష్మీ నమః తర్వాత విద్యాలక్ష్మి ప్రణత సురేశ్వరి భారత భాగ్య శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధారిణి కలిమల హారిణి కామిత ఫలప్రద హస్తయతే జయ జయ హే మధుసూదన కామిని
విద్యాలక్ష్మి సదాలయ నమః. ఓం విద్యాలక్ష్మే నమః. మళ్ళా పట్టుకుని ధనలక్ష్మే నమః. ధిమి ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి బుద్ధి వినాద సుపూర్ణమగే భుమ భుమ భుం భుమ భుం భుమ భుం భుమ శంకరనాద సుచాదంతే వేద పురాణిక హాసు పూజిత వైదిక మార్గ ప్రదాసిగతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపణ పాలయమా. ఓం శ్రీ ధనలక్ష్మే నమః. శ్రీ అష్టలక్ష్మి స్తోత్రాబ్ధి పూజాం కరిష్యే. జగదాంబే నమః. ఓం మహాకాళ్యే నమః. ఓం మహాలక్ష్మే నమః. జగదాంబే నమః. పూర్ణ నక్షత్ర జ్యోతి పట్టుకొని ఓం ఐం హ్రీం శ్రీ రేణుగా మాత్రే నమః. ఓం శ్రీ రేణుగా ఎల్లమ్మ దేవతాభ్యో నమః. వేయండి. కుంకుమ 11 సార్లు, పసుపు 11 సార్లు వేస్తూ ఉండండి. ఓం రేణుగా మాత్రే మనకు ఓం హిరణ్యవర్ణాం హరిణీం సుమనరజలస్మృతాం చంద్రాం హిరణ్మయలక్ష్మీం జాతవేదో మమావహ తం ఆవహ జాతవేదో లక్ష్మీం మనమదామి యజ్ఞవిద్యేయం దామస్తం దుర్గామతం సుమస్తోపరధామాద్యం అగ్నాథ ప్రబోధిని ప్రియం దేవే భక్త్యం భూమా దేవే దుర్గాం మాంసోహోస్తికాయ సదాకారమార్థాం జలస్కృతాం తర్పయంతం మగ్నిస్తాం తత్సవర్ణాం తత్తాం జగత్వే ప్రియం చంద్రాప్రభాసామ దదాదులజ్యం శ్రీయం లోకదేవి ఇష్టాద్గారాం తాం పద్మినీ శరణమహం ప్రపద్యే. జగదాంబే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి స్వరూపిణి దేవతాభ్యో నమః. రేణుగా మాతరే నమః. అదాకుమాన్ సమర్పయామి. పసుపు ధారయామి. సముద్రరాజనమయాం శ్రీరంగరామేశ్వరి ఆశీభూతమస్తదేవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మండగడాక్షలబ్ధవివ బ్రహ్మేంద్రలింగాధరాం మాం త్రైలోక్యం కుటుంబిని పుష్టే సరసదం ముకుందం ప్రియం. శుభలక్ష్మీ భోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ లక్ష్మీ చ ప్రసన్నదా. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మాత త్రిశక్తి స్వరూపిణి రేణుగా మాతరే నమః. అద పశుధారయామి. కుంకుమాన్ సమర్పయామి. అక్షతరేంది అక్షతాన్ సమర్పయామి. గంధం సమర్పయామి. గంధం కూడా వేసేసి ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః. ఇదే మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః. ఒక్కటి గట్టిగా ఓం జగదాంబాయే నమః. ఓం జగద్వందే నమః. ఓం మహాశక్తే నమః. ఓం మహేశ్వర్యే నమః. ఓం మహాదేవ్యే నమః. ఓం మహాకాళ్యే నమః. మహాలక్ష్మే నమః. మహాసరస్వత్యే నమః. మహావీరాగే నమః. ఓం మహారాత్రే నమః. ఓం కాళరాత్రే నమః. ఓం కాళికాగే నమః. ఓం సిద్ధివిద్యాగే నమః. ఓం రమామాతాగే నమః. ఓం శివాగే నమః. ఓం శాంతాగే నమః. ఓం ఋషిప్రియాగే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం జగన్మాతాగే నమః. జగద్భుజాగే నమః. ఓం చంద్రికాగే నమః. ఓం చంద్రచూడాగే నమః. ఓం చంద్రయుధాధరాగే నమః. ఓం శుభాగే నమః. ఓం రమలాంబాగే నమః. అంబాయ నమః. ఓం వీరగాగే నమః. ఓం ముఖ్యనాశిన్యే నమః. ఓం దుర్గమాగే నమః. ఓం దుర్లభాగే నమః. ఓం గౌర్యే నమః. ఓం దుర్గాగే నమః. ఓం భార్గవకుటుంబన్యే నమః. ఓం కాత్యాయన్యే నమః. ఓం మహామాతాయే నమః. ఓం ఓం అంబికాయే నమః. ఓం సత్యే నమః. ఓం కల్పవృక్షాయే నమః. ఓం కామధేనవే నమః. ఓం చిత్తానురూఢాయిన్యే నమః. ఓం చిత్తాజలవాసిన్యే నమః. ఓం శ్రద్ధభంగసుశోభిన్యే నమః. జ్వాలాముఖ్యే నమః. జ్వలంకాయే నమః. ఓం జ్వాలాయే నమః. ఓం ప్రతులారోపిణ్యే నమః. ప్రియాయే నమః. ఓం నిరాధారాయ నమః. నిరాకారాయ నమః. నిర్మయాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఆపన్నాయ నమః. అన్నపూర్ణాయ నమః. ఓం పూర్ణచంద్రనిభాయ నమః. ఓం కృపాకరాయ నమః. ఓం ఖడ్గహస్తాయ నమః. చిన్నహస్తాయ నమః. ఓం చిదంబరాయ నమః. చాముండి నమః. చండికాయ నమః. అనంతాయ నమః. ఓం విశాలాక్షే నమః. ఓం కామాక్షే నమః.
ఓం మీనాక్షే నమః ఓం మోక్షదాయిన్యే నమః సావిత్రే నమః ఓం సముద్రే నమః ఓం సుధాయే నమః ఓం సద్భక్తరక్షిణ్యే నమః శాంతాయే నమః శాంతనీతాయే నమః ఓం శాంతజీవతరాయే నమః జమధ్యమోగ్రహంత్రే నమః ఓం ధర్మరాయే నమః ఓం ఆర్ధరాయే నమః ఓం కామదాయే నమః ఓం మోక్షరాయే నమః ఓం కామదాయే నమః కామజనన్యే నమః ఓం మాతృగాయే నమః సూర్యకాంతిన్యే నమః ఓం మంత్రసిద్ధే నమః మహాదేజాయే నమః ఓం మాతృమండలవల్లభాయే నమః ఓం లోకప్రియాయే నమః ఓం రేణుతనయాయే నమః ఓం భావన్యే నమః రౌద్రరూపిణ్యే నమః నిశ్చిదాయే నమః ఓం నిశ్చిదాయే నమః ఓం సాంభవ్యే నమః ఓం సర్వమాంగళ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీ మాత్రే నమః అధ లలిత సహస్రనామవాయనం లలిత పారాయణ మొదలుపెట్టండి. ఓపికన్నాను అమ్మవారు స్తోత్రాలతో కుంకుమార్చన చేయండి. पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्याङ्गद्वजटस्थरक्षचरणां ध्यायेत् परामपिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं पुष्पवानचापां हिमादिविरावृतां मयूरैरहरित्येव भावये भवानीं ध्यायेत् वदनां पद्मभद्रायताक्षीं हेमाभां पीतवस्त्रां कनकलितलसरिहेमपद्मां वरान्यीं सर्वालङ्कारयुक्तां सकलमङ्गलां कङ्कणं शान्तमूर्तिं सकलसुरतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमलेपनामलिकुम्भिकस्तूरिकां समन्तशेषणां चतुर्गापाशाङ्कुशाम् अशेषजनमोहिनी मरुलमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपगणितां ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీమాలా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశార్య క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ మధ్యధర్మార్థసాయ నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకా శోక పున్నాగ సౌగంధిగల సత్కజ ఉర్విందమణి శ్రేణి గణకోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజ దళితస్కర శోభిత ముఖ చంద్ర కలంకాభ మృగనాభి విశేషత
చేస్తాను వీడియో తీద్దాం. ఇచ్చేస్తున్నాం అందరికీ ఇచ్చేసాను అది మామూలు ఎంత పెట్టాను మామూలు పెడదాం నేను అది మీరు పెట్టాను అందరికి భజన తీసుకోండి కావాలి
పరసండి పరదేవత మధ్యమా వైఖరి కుంభా భక్త మానస హంసిక కామేశ్వర ప్రాణనాడి తురజ్ఞ కామకోపిత శృంగార సంపూర్ణ జయ కాలంతర స్థిత ఓజాన పీఠ నిలయ బిందు మండల వాసిని తపోయాగ క్రమారాధ్య రహస్యర్పణ తర్పిత సత్య ప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగ దేవతాయుక్త శాంగుల్య పరిమూలిత నిత్య నిర్ణా నిర్మమా నిర్వాణ సదాయిని విద్యా షోడశికా రూప శ్రీరంగ శరీరిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి వ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశనైన కృతాకౌముది భక్తహారతమోవేద భానుమద్భాను సంతతి శివలోకి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియ శివపర శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచ మహోదర చిత్తైశ్య ఘనారూప జగశక్తి జగాత్మిక గాయత్రి వ్యాపృతి సంధ్యా విజయవందన సేవిత తత్వాసన తత్వమయీ పంచకోశాంతర స్థిత నిశ్చయ మహిమా నిత్యయౌవన మదశాలిని మదకోటిత కటాక్షి మదపాటల కంఠము చంద్రనగ్ర విగ్రహాన్ని చాంబేయ కుసుమప్రియ కుశల కోమలాకార గురుకుల సురేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినేన లోలాక్షి రామరూపిణి మాలిని హంసిని మాతామలయ చలవాసిని సుమిని రలిని శుభ్రో శోభన ప్రణాళిక కాలకంఠే కాంతిమతి శోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరి వామదేవి వయోవస్త్రారుణచిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధ మహాకార్యశక్తిని విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ విలోచన అర్పాంగ విగ్రహణ వదనేన సమన్విత పాయసాన్న ప్రియ వత్సాపశోభ భయంకరి అమృతాది మహాశక్తి సముద్రాణీశ్వరి అనాథ నిలయ శ్యామా వదన నిలయ సరస్వత్వల ప్రమాభా వీరరా సుర సంస్థిత కాలరాత్రాది చిత్యోగం స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరదారాజ్ఞ్యం స్వరూపిణి మణిపూర నిలయ వదన ప్రియ సంయుత వజ్రాయుధోపేత ధామన్యాది విరావృత రక్తవర్ణ మాంసరిష్టాంగురాణ ప్రియ మానస సమస్త భక్త సుధాజ్ఞ్యం స్వరూపిణి స్వాదిష్టాన ముద్రకాలచోపత్త మనోహర సోలాధ్యాయుత సంపన్న పీతవర్ణ వికల్పిత వేదో నిష్ఠా మధుప్రీత వందిన్యాది సమన్విత దద్యన్న సక్త విజయాదాకిని రూపదారిణి మూలాధార భుజారూఢ పంచవక్త సంసిద్ధ అనుషా నీలకఠిన వరదాలే జయత ఉద్దోదన స్వరూపిణి ఆజ్ఞా చక్రాచరిలయ సత్వవర్ణ షడాన మధ్యా సంసారం సవతి ముఖ్యశక్తి సమన్విత హరిద్రానైతరసికా హాకిని రూపదారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోధన ప్రీత చిత్తాయ కిన్యం స్వరూపిణి స్వాహా స్వదా నిర్మేధ సుకృతమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పురోమరాజిత బ్రహ్మమోచని బంధురాధక విమర్శరూపిణి విద్యా వేదాది జగత్ప్రతిమో సర్వవ్యాధి ప్రశమని సర్వస్వరివాణి అగ్రగణ్యా దివ్య రూపా కలికల్మషనాశిని అధ్యాయిని కొంచెం నా ఫేస్ పడింది కొంచెం నా ఫేస్ మైత్రాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిని పరాశక్తే జ్ఞానగణరూపిణి మాద్వీపానాలకామక్తా మాతృతా వర్ణరూపిణి మహాకైలాస నిలయా మృణాలం మృదులోలత మహనీయ దయారూపి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడశాక్షరి విద్యా త్రిభూత కామకోటిక కటాక్షేందరీ భూత కమలా కోటి సేవిత చంద్రనిభా పాఠ కేంద్ర తనుప్రభ హృదయ సార విప్రఖ్యాతి కోణ
జ్ఞాన విగ్రహ వేదాంత సంవేద సత్యానంద స్వరూపిణి యోగాముద్ర బ్రహ్మాండ మండల అదృశ్య యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార ప్రతిష్ఠా అష్టమూర్తి లోకయాత్ర విహారి ఏకాకిని భూమరూపా నిత్రైకా వేదవంతిత అన్నదా వస్తా రుద్ర బ్రహ్మశ్రైత స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రహ్మి బ్రహ్మానంద విప్రియ భాషా రూప బృహత్సేన భావ భావ వివర్జిత సుఖారాధ్య సుఖగతి శోభన సులభాగిని రాజరాజేశ్వరి రాజ రాజగృహ రాజక్రీడా వివేశిత విద్యాస్థిత రాజలక్ష్మి కోశన రాజతులంగేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యస్కంద సాగర మేఖల దేశమణి సర్వలోకేశ్వరి సర్వాధాత్రి సావిత్రి సత్యానందరూపిణి దేశకాల పరిశీలన సర్వదా సర్వమోహిని సరస్వతి శాస్త్రమయీ గుహాంబ దుర్గేశిని సర్వోపాధి వినిర్ముక్త సదా శివవదల సంప్రదాయేశ్వరి సాక్షి గురుమండల రూపిణి కులోత్తీర్ణ పదారాధ్య మాయా మధుమతి మణి గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని చిత్తరానంద కవిత ప్రేమ రూప ప్రియంకరి నామపారాయణ ప్రీత విద్యానగేశ్వరి విద్యా జగద విస్తాన ముఖ్య త్రిపురేశి జయసేనా నిశ్చయ పరాపర సత్యజ్ఞానానందరూపాసామరస్యపరాయణ కవర్ధిని కళామాల కామరూపామరూపిణి కళానిధి కావ్య కళాక సంజ్ఞారస సేవది పుష్ట పురాతన పూజా పుష్కర పుత్రేషణ పరంజ్యోతి పరంధామ పరమాను పరాత్పర పాదహస్త పాదహంతి పరమంత్ర నివేదిని మూర్త మూర్త నిత్య దృక్త మునిమానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వహిరణ్యాణిని సతి బ్రహ్మణి బ్రహ్మజనని బహురూప ఉదాకిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్ఠా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాశత్ పీఠరూపిణి చిత్రోపరామాతాయత్రతో ముకుంద ముక్తిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞాపరోగణి భవనక ప్రవర్తిని చందసార శాస్త్రసార మంత్రసార పరోగరి ఉదారి వర్ణరూపిణి జన్మ మృత్యుజరా కర్తాజన విశ్రాంతిదాయిని సర్వోపరి సుపుష్ట శాంతి కళాత్మిక గంభీరా గగనాంతస్థాగరిత కాలలోలుప కల్పనారహిత కాష్ట కాంత కాంత విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేవి కరంగిత కనకనక వేద విగ్రహధారిణి అజాచయ నిర్ముక్త ముక్త చిత్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య భజన్ముఖ పూర్ణవ త్రయీ త్రివర్గనిలయ త్రికులమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మా కామ సుధాసుని సంసార పండలి మధ్య సముద్రణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్తి యజమాన స్వరూపిణి ధర్మాధారాధన యక్షాధనవర్తిని విప్రక్రియ విప్రరూప విశ్వప్రణకారిణి విశ్వగ్రాస విగ్రహాభావైశ్వరీని అయోని యోని లయ కూటస్థాసురూపిణి వీరగోష్ఠప్రియ వీరానైశ్వర్యానందరూపిణి విజ్ఞాన విదగ్ధ వైదవాసన తత్వాదిక తత్వమయీ తత్వమర్థస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదాశివకృపిణి సౌమ్యవసవ్యమాదర్శ సర్వాపత్రి నివారిణి స్వస్థ స్వభావముదాధీరాధీర సమర్చిత చైతన్య సమారాధ్య చైతన్య పుష్పప్రియ సదోదిత సదాతుష్ట తరుణ నిత్య పాటల దక్షిణ దక్షిణారాధ్య తలస్మేనంతాంబుజ
గౌరిని కేవల నర్త కైవల్య ఫలదాయిని స్తోత్ర ప్రియా శ్రీమతి అవయవ మనస్విని మానవతి మహేశ్వరి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిని ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి వ్యోమకేశి విమానస్థ పుత్రిని వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియ పంచప్రేత పంచాదిశాయిని పంచమి పంచభూతేశి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య సర్వదా శంభుమోహిని ధరాధర సాధన్య ధర్మిణి ధర్మవతిని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాపిత పరలోకము సమర్ప్య బాలాతీత వినోదిని సుమంగళి సుఖకరి సువేశాఖ్య సుహాసిని సుహాసినర్చన పీఠ శోభన శుద్ధమానస పితృతర్పణ సంతుష్ట పూర్వజ పిత్రాంబిక దశముద్ర సమారాధ్య త్రిపుల శ్రీమశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞాన నిలయ స్వరూపిణి యోనిముద్ర త్రికండేశి త్రిగుణాంబ త్రికోణగ అనఘ అద్భుత చారిత్ర అభ్యాస విషయ జ్ఞాత సర్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానీపిక ఆబాల గోపవిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజయ శ్రీమద్రిపుర సుందరి ఆబాల గోపవిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమద్రిపుర సుందరి ఆబాల గోపవిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమద్రిపుర సుందరి శ్రీ శివ శివశక్తిరూపిణి దత్తాంబిక ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాకస్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్రస్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा సురాచితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాజితలింగం కామగహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం సర్వలింగం బోధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం ప్రణమామి సదా శివలింగం కనక మహామణిభూషితలింగం అనిపతివేషిత శోభితలింగం దాస్యసుయజ్ఞ వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావై భక్తి విరేవజలింగం దినకర కోటి ప్రభాకరలింగం ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేషితలింగం సర్వసమోద్భవతారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం ప్రణమామి సదా శివలింగం సుర గురు సురవర పూజితలింగం సురవణ పుష్ప సదాచితలింగం పరమపదం పరమాత్మకలింగం ప్రణమామి సదా శివలింగం లింగాత్మక విధ పుణ్యాఖ్య పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే అమ్మ అమ్మ
జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు గన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలు గన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మా నీ చరణములే నమ్మితి నమ్మా శరణము కోరితి అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని నీదరినున్నా తొలగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నీదరినున్నా తొలగు భయాలు నీ దయలున్నా కలుగు జయాలు నిరతము మాకు నిడగ నిలచి నిరతము మాకు నిడగ నిలచి జయమును నీయవే అమ్మా జయమును నీయవే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయవలో కనకదుర్గా మాతాకి అందుకుంటారమ్మా కొబ్బరికాయలు అప్పుడు నీళ్ళు వేయండి. ఓం భూర్భవస్సువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మా భోజ్యోతిర్సంవృతం బ్రహ్మభోర్భవస్సువరోమి. అమ్మ తోచిన నైవేద్యాన్ని పెడుతున్నానమ్మా. చక్కగా కడుపు నిండా ఆరగించి మమ్మలను నా భర్తను నా పిల్లలను నా తోటి వారిని కూడా అందరిని కూడా కాసి కాపాడు తల్లి జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రేణుకామాత తల్లి నైవేద్యం సమర్పించుకుంటానమ్మా. స్వీకరించండి. చొక్క నీరు భూమిపైన వేసేయండి. హస్తయో అర్ఘ్యం పాదయో పాఠ్యం ముఖే ఆచమనీయం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చక్కగా నమస్కారం చేసుకుని మీ దగ్గర తాంబూలం ఉంటే తాంబూలం పెట్టండి. తాంబూలం లేకపోతే 2 అక్షంతలు వేసేసేయండి. తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. మంగళ నీరాజనం. అందరూ కూడా మీరు తెచ్చిన దీపాలు రెడీ చేసుకోండి. చక్కగా వెలిగించండి. అమ్మా
బ్రేక్ అవుతుంది జాగ్రత్త. రెండు మాయ బెస్ట్. सरस्वती माता की हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर సౌండ్ నిలబడి గట్టిగా చెప్తే మంచి ప్రసాదాలన్నీ ఇక్కడ తిని వెళ్ళిపోదాం అందరం హర నమః పార్వతీ పతయే शंभो शंकर గోవింద గోవింద కావాలి గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ బంధువులు చిన్న విన్నపము ఇప్పుడు మీకు ఎవరికైనా ఫోన్ వచ్చిన హలో అనకంట జై శ్రీరామ్ అన్న ఎవరైనా కనిపిస్తే జై శ్రీరామ్ నమస్కారం పెట్టకండి జై శ్రీరామ్ ఇంకా చెప్పండి జై శ్రీరామ్ పిల్లలకు కూడా జై శ్రీరామ్ నేర్పండి తల్లే మా మొదటి గురువు తల్లే ఏదైనా గుర్తుపెట్టుకోండి తల్లే మన ధర్మ గురించి చెప్పండి మన భగవద్గీత మన రామాయణం మహాభారతం పిల్లలకు బోధించండి వాళ్ళకి ఇప్పుడు చెప్తేనే మన దేవుడి గురించి అర్థమవుతుంది చాలా మంది తల్లులు పిల్లలకి చెప్పట్లేదు మన ధర్మం ఎలా ఉంటుంది మన పూజలు ఎలా ఉంటాయి అని చెప్పి ఎవరికి కూడా చెప్పట్లేదు దయచేసి చెప్పండి ప్రతి ఒక్క ముస్లిం లేడీస్ ఏం చెప్తుందంటే పిల్లలకి కూర్చోబెట్టి ఖురాన్ ఇలా ఉంటుంది మన దేవుడు ఇలా ఉంటాడు పరదేవుని పూజించుకో మన దేవుడే ముఖ్యము అని బోధిస్తుంది అన్నిటికంటే పెద్ద ధర్మం మనదే కనుక మీరు కూడా బోధించాలి మన దేవుడు ఇలా ఉంటాడు మన పూజా పుష్కలా ఉంటాయి మన సంస్కృతి ఇది అని చెప్పి మీరు చెప్పండి అలాగని అలా యొక్క మతాన్ని అగురుపరచడమే కాదు వాడిని మన మతమే మెయిన్ అది పిల్లలకు మీరు బోధించగలగాలమ్మా తల్లులు తలుచుకుంటే ఏదైనా సాధించగలం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నాగజ్యోతి మనోడు ఉన్నాడు నయాన్ కార్తీక్ అబ్బాయి చిన్న పిల్లడు 2 సంవత్సరాలమ్మా 6 సంవత్సరాల పిల్లలు బాగా చెప్తాడు శ్లోకాలు వాడు చెప్పిన శ్లోకం నేను చెప్పాను ఒక శ్లోకం నాకు రాదు వాడు చెప్తాడు నిజంగా
అలాగా మనము బోధించడు. ఈ అబ్బాయి నిన్న గణపతాళం పాడాడు, ఎంత బాగా చెప్పాడు, వాడు కూడా గణపతాళం పాడాడు. అట్లా మన పిల్లలకి మనం బోధించాలి. సో మీకు రాలేదనుకోండి, యూట్యూబ్ ఉంది, మనకి పెద్దగా ఉంది యూట్యూబ్లో 2-3 శ్లోకాలు వస్తాయి, నేర్పించండి. అది రాలేదనుకోండి, గుడికి పంపించండి, పంతులు ఇస్తాడు. నేను ప్రతి శనివారం అక్కడ 50 మందికి హనుమాన్ చాలీసా నేర్పిస్తున్నాను నా ధర్మ పరంగా. కనుక మీరు కూడా ప్రతి ఒక్కరికి మన ధర్మం గురించి ఫస్ట్ చెప్పండి. ప్రతి ఒక్కరికి హాయి హలో వద్దు, జయ శ్రీరామ్ అమ్మ, జయ శ్రీరామ్. కనీసం మన ఎక్కువ నుంచి మొదలు పెడదాం. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి కూడా జయ శ్రీరామ్. రెడీ చేయండి, దీపాలు రెడీ చేయండి. ఎంత పిసుకుతుందో ఎప్పుడు చేస్తారు, రండి రండి. ఇంకా పిసుకుతున్నారు మెల్లగా, కానీ పడబట్టి చపాతి పెట్టా. ఉన్నారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీగానే, డబ్బులేం కాదు, ఫ్రీగా బబల్స్ సూపర్ ఉంటాయి. మీరు అమ్మ ఆవిడకి ఇస్తే ఆవిడ యాడ్ చేస్తుంది, గ్రూప్ లింక్ ఇస్తారు. మీకు చక్కగా నేర్చుకోండి, బబల్స్ లో నేర్చుకోండి, చాలా మంచి విషయం, చక్కగా నేర్చుకోండి.